హాయ్ అండి. చికెన్ పులవ రైసు కొద్దిగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. ఉప్పు కారం పసుపు వేసుకున్న చికెను ఒక 5-6 గంటలు సైడ్ పెట్టుకోవాలి. అలా వేసి అప్పుడు పీస్కి ఉప్పు కారం పట్టి చాలా సాఫ్ట్గా చాలా మంచిగా మనకి ముక్క తింటుంటే ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది. మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర 3 పచ్చిమిర్చీలు కొద్దిగా మిరియాలు మనకి లవంగ దాల్చిన చెక్క యాలక్కాయ వేసుకున్నాము. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. కొత్తిమీర ఒక 2 టమాటాలు అంతేనండి. మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక రౌండ్ కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మిక్సీ గిన్నె కడిగిన మాత్రమే ఒక రౌండ్ కలిపేసుకొని 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రైసు నార్మల్ రైసే, ఇంట్లో వండుకునేదే, డైలీ రైసే. మనకి డైలీ వాడిన రైస్తోనే పులవ రైస్ చాలా టేస్ట్గా ఉంది. మనం బాస్మతి వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకొని తినండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. బాస్మతి వేస్తే ఆ స్మెల్కి చికెన్ ఉన్నా లేకపోయినా తినేయాలనిపిస్తుంది. కానీ నార్మల్ రైస్ కాబట్టి ఇలా కాసేపు ఒక 20 నిమిషాల ముందే రైస్ కడిగి నానబెట్టుకొని చికెన్ పీసులు కూడా ఉప్పు కారం పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక 20 నిమిషాల ముందే రైస్ కడిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. నార్మల్ రైస్ కాబట్టి. అదే బాస్మతి అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతాయి నీళ్ళు. ఒక గ్లాస్ వేసి సగం వేస్తే సరిపోతాయి కుక్కర్లో కాబట్టి. అదే తపెల్లో అయితే వాటికి కూడా 2 గ్లాసులు పోసుకుంటే చక్కటి రైస్ అనేది మనకు తయారవుతుంది. కొద్దిగా రాళ్ళుప్పు నిమ్మరసం వేసుకున్నాను. మళ్ళీ 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే చికెన్ కానీ మటన్ కానీ ఇష్టం ఉండేవాళ్ళు ఉప్పు కారం ముందే పెట్టి ఒక 5-6 గంటలు సైడ్కి పెట్టినట్లయితే ఆ పీసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా. చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. నా చెయ్యి కాలుతుందని మీకు పీసులు కూడా చూపించలేకపోయాను. కానీ కింద ఉన్నాయి కాబట్టి మన కుక్కర్లో చూస్తే పైన ఉన్నాయి, ఇట్లా బోర్లేసి చూస్తే కింద ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. రైస్ స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంది. రైస్ ఎప్పుడైనా మనం నానబెట్టి ఉన్నట్లయితే మనకి త్వరగా అరిగిపోవడమే కాకుండా తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. లేకుండా ముళ్ళుగా తగులుతూ ఉంటుంది. కొంచెం గట్టిగా కూడా అవుతుంది. అందుకని ఇలా తిని చూడండి. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా అయినా డాండ్రఫ్ ఉన్నాయి చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వెంటనే ఆగిపోవడమే కాకుండా వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుంది. చిన్నపిల్లలకి ఇప్పుడు వైట్ హెయిర్ అనేది కామన్గా అందరికీ వచ్చేస్తుంది. 10 ఇయర్స్ బేబీస్ నుంచి అందరికీ ఉన్నాయి. అందుకనే మనము ఉసిరికాయ, కుంకుడికాయ, సీగకాయ వేసుకున్న పౌడర్ ఇది మెంతులు. అట్లానే మనకి హెయిర్ ఆయిల్ ఏమేమి వేసామనేది ఆ బాటిల్ స్టిక్కర్ పైన ఉంటుంది. అలాగే సున్నిపిండిలోని కొన్ని మూలికలు, కొన్ని పప్పులు, కొన్ని ఆకులు, పువ్వులు కూడా కలుస్తాయి. వైట్గా స్కిన్ అవుతుంది. పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది సున్నిపిండి. ఇది షాంపూ పౌడరు మనం ప్యాక్లాగా వేసుకోవాలి. ఓ 10 నిమిషాలు నెత్తలో ఉన్నట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దినట్లయితే హెయిర్ ఫాల్ ఆగడమే కాకుండా డాండ్రఫ్ తీసేస్తుంది. అట్లానే హెయిర్ ఆయిల్ మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. హెయిర్ ఆయిల్ పలచగా ఉన్న నెత్తి చిక్కగా అవుతుంది. మంచి రిజల్ట్ ఉన్నాయి 3. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. సున్నిపిండి అయితే స్కిన్ వైట్గా అవుతుంది. పింపుల్స్ మచ్చలు రాకుండా చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా జిడ్డు అంతా తీసేస్తుంది. సున్నిపిండి వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు మీరు. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూ పౌడర్తోని చక్కగా ప్యాక్లాగా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి అనేది ఒక వీడియోలో చూపించాను. కొద్దిగా వాటర్ పోసుకొని మనం చిక్కగా దోశల పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకొని పాయిలుగా తీసి కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే సరిపోతుంది. మీరు ఇంట్లోనే ఉన్నట్లయితే 1/2 అవర్ పెట్టుకోండి. చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. మంచి రీగ్రోత్, డాండ్రఫ్ తీసేస్తుంది. హెయిర్ ఆయిల్, షాంపూ పౌడరు చక్కటి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతున్నాయండి.